న్యూస్ చూస్తున్నాం. చెవిరెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. పోక్సో కేసులో చెవిరెడ్డి వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెవిరెడ్డిపై పోక్సో కేసు పెట్టారు తిరుపతి పోలీసులు. చెవిరెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. పోక్సో కేసులో చెవిరెడ్డి వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెవిరెడ్డిపై పోక్సో కేసు పెట్టారు తిరుపతి పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, చిత్తూరు జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతిలో జరిగిన ఒక కేసుకు పోక్సో కేసుకు సంబంధించి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ రోజు కొద్దిసేపు క్రితం ఉత్తర్వులు వెలువరించింది. ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతిలో ఒక బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పి అది రుజువు కావడంతో తాము కేసు నమోదు చేశామని అప్పట్లో పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత బాలిక తండ్రి తాను అటువంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పినప్పటికీ కూడా అంతకుముందు ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న పోలీసులు ఆయనపై అప్పట్లో పోక్సో కేసు పెట్టారు. ఈ పోక్సో కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని, ఇందులో తనకు ఎటువంటి ప్రమేయం కూడా లేదు అని, తాను అలా వ్యాఖ్యలు చేయలేదు అని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ తర్వాత కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు కూడా కోర్టులో వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితం తీర్పు ఇస్తూ ఆయన ఇచ్చిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. రైట్, థాంక్యూ రామారావు. చెవిరెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. పోక్సో కేసులో చెవిరెడ్డి వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెవిరెడ్డిపై పోక్సో కేసు పెట్టారు తిరుపతి పోలీసులు.